మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఏవైతే జరగడానికి అవకాశం లేదో దాన్ని అడిగి ఇటు తిప్పి అటు తిప్పి అబ్బా అని బ్రహ్మాండంగా అడిగామండి. ఆయన నోట్లో నుంచి సమాధానం రాలేదండి. సమాధానం చెప్పాలని నేను వెయిట్ చేస్తున్నా. తీసేవా ఇవన్నీ అయ్యాయి కావు సచ్చేవి కావు. ప్రజల్లో ఉద్యమం వస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. భారతదేశానికి స్వతంత్రం 1 డేలో వచ్చిందా అయింది. మరి 90 సంవత్సరాలు పట్టింది ఇండియాకి. ప్రజలు ఇప్పుడు మళ్ళీ జగన్ గారిని కోరుకుంటున్నారా సార్? వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి అడిగావు నువ్వు ఎప్పుడన్నా? నువ్వు అడిగావా ప్రజల్లోకి వెళ్ళి? స్ట్రైట్ అవే నేను నిన్నే అడుగుతున్నా. నువ్వు ప్రజల్లోకి వెళ్ళి అడిగావా? నన్ను అడుగుతావని కూర్చోబెట్టి నువ్వు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటది కదా సార్. మీకు తెలిసేయండి, మీకు తెలియదు అయింది. అడిగే వాళ్ళకి మీకు తెలియదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గ్యాదర్ చేయాలా ఇన్ఫర్మేషన్. నేను 100 విలేజ్లు తిరిగాను, 3000 మందితో మాట్లాడాను, ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉందండి, మీ అభిప్రాయం ఏందని చెప్పి నువ్వు అడిగితే అప్పుడు నేను చెప్తా. నేను కూడా ఒక 4-5 విలేజెస్ తిరిగానయ్యా బాబు, ప్రజల అభిప్రాయం అట్టా ఉందని చెప్పి నేను చెప్తాను. అంతేగాని మీ పాటికి మీరు హైదరాబాద్లో కూర్చొని మైకు ముందు పెట్టి మీ ఉద్దేశం ఎంత చెప్పండి సార్, ఏంది నువ్వు అడిగేది నేను చెప్పేది పాడు పచ్చిపోతలు. ఎలక్షన్ రావడం అంటే సామాన్యం అనుకున్నావా? ఏంది? ఎందుకు వస్తే నీకు అట్లా? అంటే నేను అంటుంది సార్, ప్రజలు మళ్ళీ జగన్ గారిని కోరుకుంటున్నారా? డెఫినెట్గా కోరుకుంటారు. కోరుకుంటారు. ఇప్పుడు కోరుకుంటున్నారు అని చెప్పి నేను చెప్పడల్లా, కోరుకుంటారు. 40% ఓటు వచ్చిందంటే ప్రజలు కోరుకున్నారని అర్థం. ఈవీఎంలు మేనేజ్ చేసి నువ్వు రావాల్సిన విధంగా ప్రోగ్రాం రాయించుకున్నావా నువ్వు చెప్పినటువంటి 6 సూత్రాలను జనాలు నమ్మి ఓట్లు వేశారనుకో, మరి నువ్వు ఇప్పుడు చేయట్లేదుగా. మరి చేయనప్పుడు నిన్ను అధికారంలో నుంచి దింపేసేటువంటి ప్రొవిజన్ మనకు భారత రాజ్యాంగంలో లేదుగా. ఏం చేస్తావు అప్పుడు? ప్రజలు వెయిట్ చేయాల్సిందే. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా రాదా అంటే డెఫినెట్గా ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చినంత మాత్రం కొట్టుకుంటారనుకున్నాము. అందుకని నేను ఇందరికీ అడిగినప్పుడు నేను చెప్పాను, ప్రతి విలేజ్ కూడాను 2 భాగాల కింద విడిపోయి బాగా కోపంగా ఆవేశంగా ఉన్నారాయా బాబు అని. కానీ సొంత పార్టీ నేతలే నమ్మట్లే కదా సార్, అనేక మంది నాయకులు పార్టీ మారిపోతున్నారు. అదే మరి రాజకీయం అంటే. ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు అధికారంలో ఉంటే వాడిని దేవుని చూసినట్టు చూస్తారు. అధికారం లేదనుకో ఎవడు చూడటం. ఇది నైజం. నేనే ప్రత్యక్ష సాక్షి. 1978వ సంవత్సరంలో ఇందిరాగాంధీ అధికారంలో లేదు. 1వ తారీఖు జనవరి 1978 డేట్తో సహా చెప్తున్నా. వెళ్ళి రిజిస్టర్ వెరిఫై చేసుకో, ఉంటే కనుక దొరుకుతాయి. మార్నింగ్ 9 గంటలకు ఆమె ఇంటర్వ్యూ ఇస్తే నేను 8:45కి వెళ్ళాను. 1 జనవరి గుర్తుపెట్టుకో. మనంతకుముందు ప్రధానమంత్రిగా ఉందిగా, ఒక్కడ లేడా ఆమె చూడడానికి? ఒక్కడు రాలేదు. కనీసం పుష్పగుచ్చం పట్టుకొని ఒక్కడు రాలా చూడడానికి. ఎందుకని? అధికారంలో లేదు, ఓడిపోయింది కాబట్టి. అంతే. నువ్వు అధికారంలో ఉంటే నీ చుట్టూ చేస్తారు, బెల్లం చుట్టూనే ఈగలు ఉంటాయి, లేకపోతే ఉండదు. ఇప్పుడు కీలకమైన నాయకులు, ఇప్పుడు బాలినేని గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైఎస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, జగన్ గారి ఆత్మ లాంటి విజయసాయి రెడ్డి గారే వదిలేశారు కదా పార్టీని. ఆయన ఆత్మ సంగతి నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా? అయింది. విజయసాయి రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్, చార్టర్డ్ అకౌంటెంట్, నేను ఆయన బాగానే మాట్లాడుకుంటాను. నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా? అయింది నా ఆత్మని. రాజశేఖర్ రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు నా ఆత్మ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా తీసుకోవచ్చు. పార్టీలో A2గా కొనసాగారు కదా సార్. ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసినాయనయ్యా. A2లు, A3లు, A4లు, A5లు అని మీరు క్రియేట్ చేసినాయే. విజయసాయి రెడ్డి గురించి నీకేం? A2 కూడా కాదా ఆయన? విజయసాయి రెడ్డి గురించి నీకేం తెలుసు చెప్పు. ఇప్పుడు మేము చెప్పిందే నేను అడుగుతున్నా. నువ్వు ఆయన ఎప్పుడన్నా కలిసావా? ఒక 5 నిమిషాలు మాట్లాడావా? ఎస్ ఆర్ నో చెప్పు. లేదు కదా. మరి నువ్వు విజయసాయి రెడ్డి గురించి అడుగుతావు, మాట్లాడతావేంది? విజయసాయి రెడ్డి నేను ముత్తుకూరు స్కూల్లో, హై స్కూల్లో చదువుకున్నప్పుడు నా క్లాస్మేటు. ఆయన కూడా చార్టర్డ్ అకౌంటెంట్, నేను చార్టర్డ్ అకౌంటెంట్నే. నేను ఏనాడు జగన్మోహన్ రెడ్డిని కలవాలా, ఏనాడు విజయసాయి రెడ్డిని అంత డీప్గా పోయింది లేదు. నేను ఒక పదవి తీసుకున్నది లేదు, సెలవు కప్పించుకున్నది లేదు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్, ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్, అంతే. మీరేదో పెద్ద విజయసాయి రెడ్డి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఇష్టమైతే వెళ్ళిపోతాడా? ఇందిరాగాంధీ అంతటి మనిషినే జనవరి 1న చూడడానికి ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాలా. ఆమెతో కంపేర్ చేసుకుంటే విజయసాయి రెడ్డి ఎంత బచ్చగాడి కింద లెక్క. అంటే ఇలాంటి నాయకులే వెళ్ళిపోతున్నారంటే ఇక పార్టీ భవిష్యత్తు లేదని అనుమానం కూడా రావచ్చు కదా సార్. ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసే 1కి 10 సార్లు అంటే జనాలు నిజమైన అనుకోవాలి, అది మీ ఉద్దేశం. అందుకని ఇదే పనిగా చెప్దాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మనిషి దడిచేవాడు కాదు. ఉన్నోడు ఉంటాడు, పోయినాడు పోతాడు, పోవా బాబు అంటాడు, అంతేగాని ఆయన పట్టించుకునేవాడు కాదు. పోయినప్పుడు ఎలా ఉంటాడో, 67 మంది సీట్లు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, 16 నెలలు జైల్లో ఉంటే ఎలా ఉన్నాడో, కాంగ్రెస్ తోడు విభేదించినప్పుడు ఎలా ఉన్నాడో, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఉంటాడు. ఆ పిల్లోడు ఏంది, ఆ పిల్లోడు సంగతి ఏంది అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారితో కలిసి వర్క్ చేసినటువంటి వాడు చెప్తున్నా.
చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి వర్క్ చేసినటువంటి వాడు కాబట్టి ఆయన నేచర్ ఏంది, ఈయన నేచర్ ఏంది, వీళ్ళిద్దరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి నేచర్ ఏంది నాకు తెలుసు. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ పార్టీలో నుంచి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి వణకడు తొణకడు, ఏమీ మాట్లాడు. ఇదంతా కూడా మీరు ప్రచారం చేసుకొని మీరేదో ఊహించేసుకొని అనవసరంగా దిక్కుమాలని డిస్కషన్ పెట్టుకోవడం. కానీ అంటే ఇప్పుడు ఆయనకి ఏమీ కాదు, ఇట్లాంటివన్నీ పట్టించుకొని కూడా పట్టించుకో. అంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అప్రూవర్ గా మారతారు, జగన్ గారిని బీజేపీ ఇరికించి మీ ఊహాగానాలే. అప్రూవర్ గా మారతాడు, రహస్యాలన్నీ చెప్పేస్తాడు అంటే ఆయన కూడా లేడా ఇది. ఆ రహస్యాలు ఏంది జగన్మోహన్ రెడ్డి తెలీదా, ఈయన తెలీదా? పోతే ఇద్దరు సంగనాక పోరా పోనీ. అందులో అక్కడ ఏమన్నా ఉందా అంటే లేదు. 1,00,000 కోట్లు అదే పనిగా సొల్లువాగుడు వాగారు. కాదురా బాబు, 1,500 కోట్ల రూపాయలకి ఎక్స్ప్లెనేషను డాక్యుమెంట్స్ ఇస్తే గనక కేసు సరిపోతుంది అని జేడీ లక్ష్మీనారాయణ చెప్పిందాక అదే సొల్లువాగుడు వాగారుగా. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అండలేదు ఎందుకు 1,00,000 కోట్లని. తప్పుడు ప్రచారాలు అయ్యా అన్నీ ఇలాంటి పనికి మేలని. వివేకానంద రెడ్డి హత్య కేసు నిజంగా చంపినాడు, నేను పలానా విధంగా చంపాను రా బాబు అని వాడేమో ఇన్నోవా వేసుకొని తిరుగుతాడు. వీళ్ళేమో టీవీలో డిబేట్లు పెట్టి పొద్దున అరెస్ట్ అయిపోతున్నాడు, సాయంత్రం అరెస్ట్ అయిపోతున్నాడు, మధ్యాహ్నం అరెస్ట్ అయిపోతున్నాడు. అదిగో వచ్చేస్తున్నారు, ఇదిగో వచ్చేస్తున్నారు. టీవీలో ఏగా డిబేట్లు ఏమన్నా జరిగిందా? జరగలేదుగా. మరి దిక్కుమాలిన డిబేట్లు, దరిద్రపు డిబేట్లు, అంతకంటే ఏమీ లేదు. ఎవరికన్నా వాస్తవాలు తెలుసా అంటే ఎవడికి తెలియదు. నేనేం ఫోన్ చేసి మాట్లాడలేక అనుకుంటున్నామేంటి? విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఏందా నీ ఉద్దేశం ఏందని చెప్పి అడుగుతారా? ఆయన ఉద్దేశం ఏందని చెప్పి నేను ఫోన్ చేసి అడిగితే నేను పిచ్చోండి అయిపోట్లా. ఆయన స్ట్రాటజీ ఏదో ఆయనకుంటుంది. ఆయనకి ఢిల్లీలో మంచి సెటప్ ఉంది. మోడీ గారి దగ్గరికి కానీ, అమిత్ షా గారి దగ్గరికి కానీ, వేరే వాళ్ళ దగ్గరికి కానీ అపాయింట్మెంట్ తీసుకోకుండా కూడా వెళ్ళగలిగినంత కెపాసిటీ ఉంది నాకు తెలుసు. సో బీజేపీలో జాయిన్ అవుతాడా అంటే చెప్పలేం. బీజేపీ ఆడిస్తున్న నాటకం అని కూడా అంటున్నారు సార్, నిజం ఉండదు. ఇవన్నీ కూడా మీరు అనుకోవడమేనాయా? అన్నీ అటాలే. అది కూడా లేదా? విజయసాయి రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడు అట. ఆయనకు ఆల్రెడీ రాజ్యసభ మెంబర్షిప్ ఉంది, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి. రిజైన్ చేశాడుగా. ఆయనకు మంత్రి పదవి ఇస్తారో అట. బీజేపీలో కనుక జాయిన్ అయినట్టు కనుక అయినట్లయితే పురంధరేశ్వరి గారిని పక్కకు తొలగించి ఆయన్నే రాష్ట్రానికి అధ్యక్షుని చేస్తారో అట. కేంద్రంలో మంత్రివర్గంలో కూడా చోటు ఇస్తారో అట. కేసులన్నీ ఎత్తేస్తారో అట. ఇవన్నీ అటాలే. ఇవన్నీ కూడా మీరు ఊహించుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఊహించుకొని చెప్పుకోవడమే. ఎందుకు రిజైన్ చేసావాయా విజయసాయి రెడ్డి అని స్ట్రైట్గా పోయి ఆయన దగ్గర కూర్చొని అడిగినటువంటి పత్రికా విలేకరణ కానీ, సోషల్ టీవీ వాడు కానీ ఒక్కడిని చూపించవా నాకు? ఎవడు ఉండడు. ఎందుకు చెప్తాడా నీకు? నువ్వు పోయి అడిగి ఎందుకు రిజైన్ చేశారండి మీరు అనేసి అంటే నువ్వు ఎవడరా నన్ను అడగడానికి? ఫోన్ కిసుక గొట్టంగాడివి, నీకు చెప్పాలా ఏంది అని కూడాను అనరు. ఒక నవ్వి ఊరుకుంటారు అంతే. నువ్వు ఎన్నిసార్లు ట్విస్ట్ చేసానో అడుగు, ఏమి మాట్లాడు. ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి గారు శర్మిల గారు కలిశారని కూడా న్యూస్ వచ్చింది కదా సార్, దాని మీద కూడా రకరకాల. అయితే ఏందంటావు, కలవకూడదా? అయిందా కలవకూడదా? విజయసాయి కలవచ్చు, బట్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు శర్మిలకి జగన్ గారికి చాలా మళ్ళీ అట్టలే. మ్యారేజ్ ఫంక్షన్స్ ఉంటాయి, బర్త్డే పార్టీలు ఉంటాయి, చిన్న దినాలు ఉంటాయి, పెద్ద దినాలు ఉంటాయి, గృహప్రవేశాలు ఉంటాయి, రకరకాల ప్రోగ్రాంలు ఉంటాయి. ఏదో ఒక ప్రోగ్రాంలు కలుస్తారు. కలవకుండా ఎట్టుంటారు? కలిసినంత మాత్రాన అమ్మో విజయసాయి రెడ్డి షర్మిలాని కలిసేసాడట అంటే షర్మిల విజయసాయి రెడ్డి ఇద్దరు కలిసిపోయి కొత్త పార్టీ పెడతారట. ఆయన కూడా నువ్వు బీజేపీలోకి రమ్మని చెప్పి నేను వెళుతున్నానమ్మా నువ్వు కూడా బీజేపీలోకి రా అని షర్మిలాని అడిగాడట. వాళ్ళిద్దరు కలిసి కొత్త పార్టీ పెడతారట. వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారట, నవ్వుకున్నారట. ఏంది దిక్కుమాలిన ప్రచారాలు కాకపోతే ఇవన్నీ ఇలాగే ఉంటాయి. మ్యారేజ్ ఫంక్షన్లో కలిసిన కలవకుండా ఉంటారేనా? రాజశేఖర రెడ్డి గారును చంద్రబాబు నాయుడు మ్యారేజ్ ఫంక్షన్స్ లో పక్కన సోఫాలో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. మీకు తెలియదు, వెనక నుంచి చూసిన. అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు కదా. అప్పటి రాజకీయాలైనా ఇప్పటి రాజకీయాలైనా ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారు కలిసిన సందర్భాలే లేవు. కొన్ని థింగ్స్ అనేటువంటిది కామన్ గా ఉంటాయి. మ్యారేజెస్ అప్పుడు కలుస్తారు. విజయసాయి రెడ్డి వయసులో పెద్దవాడు, ఏమో వయసులో చిన్నది. ఏమా షర్మిల బాగున్నావా అని అడుగుతాను. బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? అయిపోయింది. దానికి మీరేదో టీవీలు కెమెరాలు పెట్టి తర్వాత వాళ్ళిద్దరు ఆయన దాని పోతే, లేదంటే ఇద్దరు కలిసి కనుక అక్కడికి పోయి ఏదో అక్షింతలు కనిపిస్తే చూసారా స్టేజ్ మీదకి ఇద్దరు కలిసే వెళ్ళారు, ఇద్దరు కలిసే అక్షింతలు వేశారు, ఇద్దరు కలిసే కేక్ కట్ చేశారు, ఇద్దరు కలిసే సత్యనారాయణ వ్రతం అటెండ్ అయ్యారు, ఇద్దరు కలిసే ఎదురెదురుగా కూర్చొని భోజనం చేశారు. పని బాట లేదా మీకు? బుర్ర తలకాయలో ఉండదా, మోకాల్లో ఉండదా మీకు?
కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉండదా? రాజకీయ చర్చలు ఏముండవా సార్? ఏమీ ఉండవు. రాజకీయ చర్చలు కానీ చేసుకోదలుచుకుంటే ఎక్కడో నీకు నాకు తెలియకుండా రాజకీయ చర్చలు చేసుకుంటారు. ఇట్లా పబ్లిక్ మీటింగ్లో రాజకీయ చర్చలు చేసుకుంటారు అయింది. అందుకే చెప్తుంది మీకు బుర్ర తలకాయలో ఉండదా మోకాల్లో ఉండదా అంటుంది. అందుకే నేను ఊరికనే కాదు, మీకే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఈ దిక్కుమాల టీవీ ఛానల్స్ కూడా అట్లనే తెచ్చినాయి. ఏమీ లేని దానికి పుకార్లు పుట్టిస్తారు స్వామి. ఆ పుకార్లు అనేటువంటిది పుట్టించడం అనేది ఎంత దారుణంగా పుట్టిస్తారంటే అంత దారుణంగా పుట్టిస్తారు. ఎవరికన్నా ఒక్కడికన్నా క్లియర్గా తెలుసా అంటే ఎవరికీ తెలియదు. నేనే ఉన్నాను బా, విజయసాయిరెడ్డి నాకు చిన్నప్పటి నుంచి తెలిసినవాడే, చార్టెడ్ అకౌంట్గా తెలిసినవాడే. ఏమైనా విజయసాయిరెడ్డి ఏది సంఘ సంవత్సరం ఏంది బయటకు వచ్చావు నేను అడుగుతానా ఏంది ఆయన్ని? నేను అడుగుతానా? ఒకవేళ అడిగితే ఆయన దగ్గర నుంచి సమాధానం ఎట్లుంటుంది? ఏది నాకు ఏదో ఉందిలే అబ్బా, ఎందుకులే కానీ ఏంటి ఎలా ఉన్నావు, ఎందుకు ఏంటి మీ పిల్ల ఏం చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పకుండా మాట దాటేస్తారు. మరి ఇంకా అట్లా నువ్వు అడగడం ఎందుకు? మాట దాటేసాడు, అడిగిందనే సమాధానం చెప్పలేదని చెప్పి నువ్వు జుట్టు పీక్కోవడం ఎందుకు? అదే ఆయన పర్సనల్ ఎఫ్ఐఆర్. నువ్వు నేను ఎవడు అడగడానికి చెప్పు. మరి ఆయన ఎలక్షన్లో ఓడిపోయాడు, 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాడు, నువ్వేమన్నా రూపాయి ఇస్తావేంది ఆయనకి? ఇవ్వవుగా. మరి ఇదిగా ఇట్లాంటి పనికి మాలిన డిస్కషన్లు చేస్తారు, పని బాట లేని డిస్కషన్స్. ఎవడో థర్డ్ క్లాస్ ఫెలోసర్ను తెలివి తక్కువడను బుర్ర తలకాయలు లేకుండా మోకాల్లో ఉన్న దరిద్రం ఉండవాడుకులు అడిగారంటే అర్థం ఉంది. మీలాంటి యంగ్స్టర్స్ కూడా అదే అడిగితే మమ్మల్ని అంటే ప్రస్తుతం ప్రజల్లో ఉన్న ప్రజలు అనే మాట అనమాట. మీలాంటి వాళ్ళు చేసేటువంటి పనుల మూలకంగా, టీవీ వాళ్ళు చేసేటువంటి పనుల మూలకంగానే ఇంత చెడు చెప్తున్నారు కదా, నిజమేనేమోనని ప్రజలు అనుకుంటున్నారు అంతే. వాస్తవాలు ఎవరికి విజయసాయిరెడ్డి టాపిక్ అసలు నథింగ్ అంటారా? నథింగ్. ఇలాంటి విజయసాయిరెడ్డి ఇంకొకళ్ళు ఇట్లాంటి వాళ్ళు 10 మంది వెళ్ళిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి దడిచేవాడు కాదు, అదిరేవాడు కాదు, బెదిరేవాడు కాదు. ఉన్నోళ్ళు ఉంటారు, పోయేవాడు పోతారని ఇప్పుడు చెప్పడం ఏంది, ఎప్పుడో చెప్పాడు ఆయన. అంత చేటు ఆయన జైల్లో ఉన్నప్పుడు అంత చేటు రాష్ట్రం అంతా తిరిగి విభేదించిపోయినటువంటి షర్మిలా పోతేనే మనిషి దడవనటువంటి వాడు విజయసాయిరెడ్డి పోతే దడుస్తాడా? ఏముంది అక్కడ దడవడానికి? కానీ ఎన్ని కూడాను పనికి మాలిన డిస్కషన్లు, దిక్కుమాలిన డిస్కషన్స్. మర్చిపోండి.